హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఇంటి భోజనం. ఈరోజు మేమైతే పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ విలేజ్కి వెళ్ళాము. అక్కడైతే నేచర్ చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి అక్కడ ఊర్లో ఎలా ఉందో. మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 or 3 ప్లేసెస్ కూడా వెళ్ళాము. ఆ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే అక్కడ ఒక నరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్ అయితే ఊరికి చాలా దూరంలో చాలా బాగుంది. చుట్టూ అరటి తోటలు, మామిడి తోటలు మధ్యలో ఈ టెంపుల్ ఉంది. చూడండి టెంపుల్ చుట్టూ కూడా ఎంతమంది దేవుడి విగ్రహాలు ఉన్నాయో చూడండి. మేమైతే అక్కడే చాలాసేపు ఉన్నాము. కోనేరులో అందుకు కూడా చాలాసేపు ఆడుకున్నాం. నీళ్ళు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తర్వాత స్వామి విగ్రహాలు చూడండి, అన్నీ నరసింహస్వామివే కానీ డిఫరెంట్వి ఉన్నాయి. అరటి చెట్టు అందుకుని కూడా ఉన్నాయి చూడండి. వెనకైతే మామిడి చెట్లు అందుకు కూడా ఉన్నాయి. అవి అయితే కనిపించవు మనకు. నరసింహస్వామిని చూడండి. మేమైతే దర్శనం అయిపోయినాక వెళ్ళి వాటర్లో ఆడుకున్నాము. ఒక 1 hour పైనే వాటర్లో అక్కడే ఉన్నాము. మళ్ళీ ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాము. ఆ దారిలో కూడా వ్యూ అంతా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆల్మోస్ట్ అన్ని మామిడి తోటలే ఉన్నాయి అక్కడ. మామిడికాయలు అయితే ఎన్నైనా విక్కోవచ్చు. దాని తర్వాత దగ్గరలో ఒక చెరువు కూడా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్ళాం. అక్కడైతే తులసి తోట అయితే చాలా బాగుంది చూడండి. ఇంత పెద్ద తులసి తోట నేను ముందు కూడా ఎప్పుడు చూడలేదు. ఇది కూడా వేరే నరసింహస్వామి టెంపులే. ఇక్కడ కూడా స్వామి చాలా బాగున్నాడు. దాని తర్వాత దాని పక్కనే ఒకటి కాశీనాయన టెంపుల్ ఉంది. అక్కడ కూడా చూసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక 1/2 hour పైన అలా ఉండేసి మళ్ళీ తిరిగి వేరే టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ కూడా లొకేషన్ అయితే చాలా బాగుంది. వేరే వాళ్ళైతే ఇక్కడే మామిడి చెట్లలో మధ్యలో వంట వండుకొని తింటూ అక్కడే ఉన్నారు. అలా మనం కూడా ఎప్పుడైనా తోటలో వండుకొని చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాము. అక్కడైతే చుట్టూ ఇంకా మొత్తం మామిడి తోటలే. మామిడి తోటలోకే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి అసలు ఆ ఊర్లో ఎంత బాగుందంటే అంత బాగుంది. నేచర్ అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత తెలుగు గంగ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయలు అయితే చెట్టుకి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మనం 1-2 చెట్టుకు చూస్తేనే ఆగము, ఇంకా తోటలోకి వెళ్తే ఆగుతామా. మేమైతే మాకు ఇష్టం వచ్చినన్ని పెరుక్కున్నాము. అక్కడ వాళ్ళు ఉన్నారు కానీ మమ్మల్ని ఏమనలేదు. మేము అడిగి పెరుక్కున్నాం కాబట్టి వాళ్ళు ఎవ్వరేమనలేదు. చూడండి చెట్టుకి ఎంత బాగున్నాయో. ఒక్కొక్క చెట్టుకు అన్నీ వేలాడుతుంటే అసలు మాకైతే పెరికేంత వరకు నిమ్మలం లేదు. ఇంకా లాస్ట్లో కూడా వాళ్ళు ఇంకా వెళ్ళండి అని చెప్పి అంటే కూడా వెళ్ళలేదు మేము. ఇంకా కొద్దిసేపు అక్కడే కూర్చొని ఆయనతోనే మళ్ళీ మనీ ఇచ్చి ఆయనతోనే పెరికించుకొచ్చుకున్నాం మళ్ళీ. ఆ ఊర్లో ఈ తోటనే కాదు ఇంకా చాలా తోటలు ఉన్నాయి. ఇక్కడ లోపల తోటలో కూడా చాలామంది కుకింగ్ చేసుకుంటూ అక్కడే తింటూ ఉన్నారు.
అసలు అట్లా తోటలో మంచిగా కుకింగ్ చేసుకొని తినడం చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినారా అలా మామిడి తోటల మధ్యలో ఎప్పుడైనా వండుకొని ఎప్పుడైనా తిని చూసినారా? మళ్ళీ ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోయాం మేము కొద్దిసేపు ఉండి. మళ్ళీ రిటర్న్లో కూడా అక్కడ కూడా మొత్తం మామిడి తోటలు, అరటి తోటలు మధ్యలో చాలా బాగున్నాయి. ఇంకా మధ్యలో కొద్దిసేపు అక్కడ ఆగేసి మళ్ళీ కొద్దిసేపు అక్కడే ఉండి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినాము. అక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళి అదే పనిగా మళ్ళీ చూడ్డానికే వెళ్ళాము అక్కడికి. ఆ ఊర్లో మామిడి తోటలు కానీ ఎక్కువ మా మామ వాళ్ళందరూ చెప్తే అక్కడ చాలా బాగుంటాయి అనేసి ఆ చెట్లను అందుకు చూడ్డానికే వెళ్ళినాము. మేము ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరి ప్రకృతి అందాలను అన్నీ చూసి వచ్చినాము. ఇంకా ఈ విలేజ్లో వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయంట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అందుకు మాకైతే టైం లేదు, అందుకే ఇంకా వెళ్ళలేదు.